చూడండి. తర్వాత టాపిక్ చాప్టర్ 10 డైరెక్షన్ సెన్స్ టెస్ట్. డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఏమండి, ఇది ఈ చాప్టర్ అంతా కూడా డైరెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఏమండి, మీకు ఆల్రెడీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ తెలుసుగా డైరెక్షన్స్. కేవలం వాటి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఈ చాప్టర్ అంతా. కాబట్టి ఒక్కసారి ఆ డైరెక్షన్స్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇదేంటిది నార్త్. నార్త్ కి ఆపోజిట్ లో ఉండేది ఏంటి సౌత్. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటి ఈస్ట్. ఈస్ట్ అర్థమవుతుందా? తర్వాత ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి వెస్ట్. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది ఏంటంటే ఇక్కడ ఈస్టా వెస్టా ఇలా అయినా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, సింపుల్ గా ఒకటే చెప్తాను చూడండి. న్యూస్ స్పెల్లింగ్ ఏంటి? న్యూస్ NEWS కదా. ఇప్పుడు మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఎన్ నుంచి మొదలు పెట్టుకోండి. ఎన్ఈ డబ్ల్యూ రావాలి. నెక్స్ట్ డబ్ల్యూ వదిలేండి, డబ్ల్యూ ఆపోజిట్ లో తీసుకోండి. ఇక్కడ ఈ వచ్చిందంటే ఆపోజిట్ లో డబ్ల్యూ వస్తుందని విషయం తెలుసు కదా. ఈస్ట్ వచ్చిందంటే ఆపోజిట్ లో వెస్ట్ వస్తుంది. ఎన్ఈ డబ్ల్యూ రావాలి, డబ్ల్యూ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఎస్ న్యూస్. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్ వచ్చిందంటే ఇక్కడ ఎస్ వచ్చింది. తర్వాత ఇది మనకి ఏ సైడ్ ఉంది? మనం ఎలా చూస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ ఉంది. రైట్ లో RIGHT కదా స్పెల్లింగ్. అందులో ఈ అనే లెటర్ ఉందా? లేదు. కానీ ఇక్కడ ఈ వస్తుంది. లెఫ్ట్ లో ఈ అనే లెటర్ ఉంటుంది కానీ అక్కడ ఈ ఉండదు. అర్థమైందా? అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇది డైరెక్షన్స్ అండి. వీటికి సంబంధించి ఇంకా మరో డైరెక్షన్స్ ఉంటాయి, ఇంకా సబ్ డైరెక్షన్స్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ అంటారు. నార్త్ ఈస్ట్. ఇది సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటారు. తర్వాత సౌత్ వెస్ట్ అంటారు. నార్త్ వెస్ట్ అంటారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ అయినా సరే ఇక్కడ మనం దేన్ని బట్టి చెప్పాం, ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ నార్త్ కానీ సౌత్ కానీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఇది డైరెక్షన్ సంబంధించి. ఈ ఒక్క విషయం మనకు క్లారిటీగా తెలిస్తే మనం ప్రతి సమ్మ కూడా చాలా క్లారిటీగా చేయొచ్చు. తప్పొచ్చే అవకాశమే లేదు. ఈ డైరెక్షన్స్ మనకి సరిగ్గా గుర్తు లేకపోతే, ఐడెంటిఫై చేయలేకపోతే మనకు సమ్స్ తప్పవుతుంది. ఏమండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇందులో చెప్పడానికి ఏం లేదు అన్న విషయం. ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు. ఒక మ్యాన్ ఏంటంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు. హీ వాక్స్ అంటే ఇక్కడ ఈ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచున్నట్టు ఊహించుకోండి. ఆ ప్లేస్ లో, ఆ మ్యాన్ ప్లేస్ లో మీరే ఉన్నట్టు ఊహించుకోండి. అంతే, సమ్ వచ్చేస్తుంది. వాడు ఎవడో వెళ్ళాడు అని చెప్తాడు. ఆ వాడు అన్నది ఎవరంటే మీరే కింద ఊహించుకోండి. ఇప్పుడు ఈ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ వాక్స్ టువర్డ్స్ నార్త్ అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు నుంచున్నారు, నార్త్ వైపు 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారంటే దాని అర్థం ఏంటి? అప్పర్ సైడ్ లోయర్ సైడ్? నార్త్ అంటే అప్పర్ సైడ్. ఇక్కడ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. తర్వాత టర్న్స్ టువర్డ్స్ హిస్ రైట్ అంటే ఇప్పుడు మీరు ఎటువైపు ఉన్నారు? ఈ ఫేసింగ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నుంచి టర్న్ అయ్యారు రైట్ సైడ్. రైట్ సైడ్ టర్న్ అయ్యారంటే ఇప్పుడు నార్త్ వైపు చూస్తున్నప్పుడు మనకు రైట్ ఇక్కడ రైట్ అవుతుంది, మనకు లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. అదే సౌత్ వైపు చూస్తున్నప్పుడు మనకు రైట్ ఇక్కడ లెఫ్ట్ అవుతుంది, మనకు లెఫ్ట్ ఇక్కడ రైట్ అవుతుంది. అంతేనా కదా? అంటే అప్వర్డ్ చూస్తున్నప్పుడు
మనకి ఏ డైరెక్షన్ ఉంటుందో ఇక్కడ కూడా అదే డైరెక్షన్. అంటే మనకు రైట్ అయితే ఇక్కడ కూడా రైట్, మనకు లెఫ్ట్ అయితే ఇక్కడ కూడా లెఫ్ట్. అదే డౌన్వర్డ్ డైరెక్షన్ చూస్తున్నప్పుడు మనకు లెఫ్ట్ అయితే ఇక్కడ రైట్, మనకు రైట్ అయితే ఇక్కడ లెఫ్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ క్వశ్చన్‌లో ఏదైనా పర్సన్ గురించి మాట్లాడారు అంటే ఆ పర్సన్ మీరు కిందే ఊహించుకోండి. వాడు ఎక్కడో ఈస్ట్‌లో ఇంత దూరంలో ఉన్నాడని అంటాడు. ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి. అక్కడ ఎవరున్నారంటే మీరే ఉన్నారు. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈస్ట్‌లో అంత డిస్టెన్స్‌లో మీరున్నారు. అలా మీరు ఊహించుకోండి. అలా ఊహించుకుంటే ఏ క్వశ్చన్ కూడా తప్పు లేకుండా వస్తుందమ్మ. ఇప్పుడు ఒక పర్సన్ ఏంటంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి 2 కిలోమీటర్స్ నార్త్ వైపు ట్రావెల్ చేశాడు. ఇక్కడ ట్రావెల్ చేశాడు నార్త్ వైపు. తర్వాత ఏమైంది? టర్న్స్ టువర్డ్స్ హిస్ రైట్. ఇది అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి రైట్ టర్న్ అయ్యాడంటే మనకు రైట్ టర్న్ అయ్యేటే. కాబట్టి రైట్ టర్న్ అయ్యాడట అండ్ వాక్స్ 2 కిలోమీటర్స్. మళ్ళీ రైట్‌కి టర్న్ అయ్యి ఇక్కడ కూడా 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఏమండి? ఈ లైన్స్ కూడా జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ 2 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ ఇంత లైన్ తీసుకున్నాను నేను. ఇక్కడ కూడా 2 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్‌గా వచ్చేలా చూసుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్స్ మారిపోతాయమ్మ. మనం 2 కిలోమీటర్స్ అంటే ఒక లెంత్ తీసుకొని ఇక్కడ 2 కిలోమీటర్స్ అంటే ఒక లెంత్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు వేస్తే డైరెక్షన్స్ మారిపోతాయి. అర్థమవుతుందా? సౌత్ ఈస్ట్ అలా వచ్చేసింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఈస్ట్ రావాల్సిన సౌత్ ఈస్ట్ వచ్చేస్తుంది ఒక్కోసారి. చెప్పింది అర్థమవుతుందమ్మ? చూసుకోండి. తర్వాత ఏమంటారంటే అండ్ వాక్స్ 2 కిలోమీటర్స్ టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్. ఇప్పుడు ఈసారి మీరు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇటువైపు తిరిగి ఇటువైపు ఇక్కడ వరకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేశారట? టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్. టర్న్స్ రైట్ అంటే అప్వర్డ్ వస్తుందా డౌన్వర్డ్ వస్తుందా? డౌన్వర్డ్. డౌన్వర్డ్ అండ్ వాక్స్. డౌన్వర్డ్ అలా వాక్ చేస్తూ ఉన్నాడట. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ వరకు వెళ్ళి ఏం చేశాడు? డౌన్వర్డ్ కి ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ నౌ బి ఈస్ ఫేసింగ్? వాడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్. సౌత్ అంటే ఇక్కడ వచ్చి ఆగిపోయాడు, ఏదో 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఆగిపోయాడు అంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇలా ట్రావెల్ చేశాడని చెప్పి ఇక్కడ నుంచి చూసి మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడంటే అప్పుడు మనం సౌత్ ఈస్ట్ అని చెప్తాం. సారీ నార్త్ ఈస్ట్ అని చెప్తాం. నార్త్ ఈస్ట్ అని చెప్తాం. చూడండి కదా, నార్త్ ఈస్ట్. అర్థమవుతుందండి? అంతే తప్ప సౌత్ ఈస్ట్ ఏమా ఇక్కడి నుంచి అయితే సౌత్ ఈస్ట్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పింది? అర్థమవుతుందా? అదే కాబట్టి ఈ 1 కిలోమీటర్ అనే వాడు ఏమవలే, ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన తర్వాత వాడి యొక్క రైట్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు అంతే. రైట్ కి టర్న్ అయ్యి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇలా ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. వాడు ఏం ఫేస్ చేస్తున్నాడు? ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే సౌతేగా డౌన్వర్డ్ అంటే. కాబట్టి ఆన్సర్ సౌత్ అవుతుంది. అదే వాడు 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు డౌన్వర్డ్ అని వదిలేసాడు అనుకోండి. 1 కిలోమీటర్ వరకు వేసిన తర్వాత వాడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే మాత్రం ఇప్పుడు చూడండి డైరెక్షన్ ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. అర్థమవుతున్నామా? ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ నేను చెప్తాను, రాసుకోండి. దాన్ని బట్టి మనం చేద్దాం. ఏమండి? ఏమన్నా